హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తారు ఏ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేయండి అక్క అనేసి. జపాన్లో ఉండి బీయింగ్ అన్ ఇండియన్ మామ్ నేను ఎలా నా లైఫ్ని లీడ్ చేయబోతున్నానో నేను హోల్ డే నేను మీకు చూపెట్టబోతున్నాను. చలో మరి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో మార్నింగ్ లేవగానే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కరెంట్ జపాన్లో. సో మస్తు చల్లగా ఉంటుంది, అసలు పడుకుంటే లేవబుద్ధి అయితే లేదు, చాలా బలవంతంగా లేవాల్సి వస్తుంది. కానీ విహాన్ స్కూలింగ్ ఆఫీస్ అవన్నీ టైంకి లేవాలి, టైంకి వెళ్ళాలి కాబట్టి ఇక మనం కూడా లేస్తున్నాము. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నాకు టీత్ మధ్యలో ఉన్న గ్యాప్ని అలైనర్స్తోనైతే నేను ఫిల్ చేసేసాను. సో మామ్ అనగానే ఫస్ట్ లేవగానే వెళ్ళేది ఎక్కడ చెప్పండి? ఎస్, కిచెన్. సో కిచెన్లో అడుగు పెట్టకుండా మన డే స్టార్ట్ అవ్వదు. సో ఫస్ట్ లేవగానే విహాన్కి అయితే నేను ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ లోపే తనకు టైం అయిపోతుందని చెప్పేసి తనని వెళ్ళి లేపాల్సి వస్తుంది. సమ్మర్స్ అయితే విహానే లేస్తాడు. జనరల్గా అయితే వీక్ డేస్లో అయితే మేము లేపాలి, వీకెండ్స్లో అయితే ఆయన మాకు లేపుతాడు లేమమ్మా అని చెప్పేసి. అంటే చల్లగా ఉంది కదా, కోజీగా మంచిగా బ్లాంకెట్ కప్పుకొని హాయిగా పడుకోవాలనిపిస్తుంది. అసలు మాకు కూడా ఆయనకి లేపాలని లేదు, కానీ మళ్ళీ తర్వాత డిసిప్లిన్ తప్పుతాడు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే పెట్టుకుంటే అని చెప్పేసి. సో మేమైతే ప్రాపర్గా పంపిస్తున్నాము, ఎంత కొంచెం కష్టమైన తనకి. సో లేవగానే గట్టిగా హగ్, కిస్సెస్, ఇదైతే లైక్ నా డైలీ బూస్టప్ అనమాట. అండ్ నాకు ఎనర్జీ ఇచ్చేది ఇదే. ఆ తర్వాత విహాన్ కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. సో ఈ మధ్యలో తనే బ్రష్ చేసుకుంటా అంటున్నాడు, ప్రతిదీ తనే చేసుకుంటా అంటున్నాడు. మనకేమనిపిస్తుంది అంటే అయ్యో సరిగ్గా చేస్తున్నాడా లేదా అని మనం చేతి పెడితే వద్దు అని చెప్పేసి ఇలా మమ్మల్ని చేసేస్తున్నాడు. ఆయననే చేస్తా అంటే సరేలే చేసుకొని ఎంతవరకు చేయిస్తాడో. లాస్ట్కి అయితే ఇన్సెక్ట్స్ ఉన్నాయి విహాన్, ఆయనతో కూడా క్లీన్ చేయని అని చెప్పేసి మళ్ళీ మేము కొంచెం లైక్ ఫినిషింగ్ టచ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ నేనైతే తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సేమియా ఉప్మా. ఇది కొంచెం క్విక్గా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి చేస్తున్నాను, బికాజ్ ఇడ్లీ దోశ బ్యాటర్ లేదు ఇంట్లో. అండ్ ఇప్పుడు వింటర్స్ కాబట్టి బ్యాటర్స్ ఫర్మెంట్ కూడా అవ్వదు ప్రాపర్గా. సో అందుకే మోస్ట్లీ అయితే వింటర్స్లో నేను క్విక్ రెసిపీసే చేస్తూ ఉంటాను తనకి మార్నింగ్ లేవగానే. సో సేమియా ఉప్మా యాజ్ యూజువల్గా చేసేదే, కొత్తగా ఏం లేదు. సో కాకపోతే లోడెడ్ విత్ వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేయాలి, బట్ కరెంట్ నా దగ్గర క్యారెటే ఉండే ఇంట్లో. సో అందుకే నేను ఓన్లీ క్యారెట్ యాడ్ చేసేసాను. ఇక్కడ నేను కుకింగ్ చేసే లోపు అయితే పృథ్వీ తనకి బాతింగ్ చేపిస్తున్నాడు విహాన్కి. సో ఇలా ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటేనే అవుతుంది మార్నింగ్స్, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఒక మదర్ రోల్ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం ఫాదర్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో నెక్స్ట్ టైం నేను వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఏ ఫాదర్ అని చెప్పేసి వీడియో తీస్తాను. మీరేమంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఈ వీడియో తీయాలన్నా వద్దా అనేసి, పృథ్వీదే క్యాప్చర్ చేద్దాం మొత్తము ఆయన ఏం చేస్తాడు అనేసి. నెక్స్ట్ ఇక తనకి లైక్ కొంచెం చల్లార పెట్టాను ఉప్మా, అంతలోపు తనని రెడీ చేసేస్తున్నాను. ఇది విహాన్ ప్రాపర్ స్కూల్ డ్రెస్ అనమాట. తనకి ఈరోజు జిమ్ క్లాస్ ఉంది. జిమ్ క్లాస్ అంటే ఏం లేదు, టీచర్ మ్యూజిక్ ప్లే చేస్తుంటే వీళ్ళు ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో ఓన్లీ 1 hour కోసమే ఈ డ్రెస్. ఆ తర్వాత వీళ్ళు ఇప్పేసి మళ్ళీ నార్మల్ డ్రెస్ వేసుకుంటారు. సో అందుకోసమే తనకి ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా తన బ్యాగ్లో ప్యాక్ చేసి పెడుతున్నాను. వీళ్ళిద్దరైతే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఆ తర్వాత ఏమో పృథ్వీ ఏమో ఆఫీస్కి, విహాన్ ఏమో స్కూల్కి. యాజ్ యూజువల్గా ఏమో లైక్ పృథ్వీ ఆఫీస్కి వెళ్ళే దారిలోనే విహాన్ని స్కూల్ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాడు. Bye bye. Vihan, see you in the evening. Bye bye. ఇప్పుడే పృథ్వీ అండ్ విహాన్ ఇద్దరు వెళ్ళిపోయారు ఆఫీస్ అండ్ స్కూల్కి. సో కొంచెం రిలాక్స్ అయ్యి ఇక హాట్ వాటర్ విత్ లెమన్ తాగుతున్నాను. ఇక కొంచెం డైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను స్ట్రిక్ట్గా. సో కొంచెం మంచినే లైక్ ఇండియా ట్రిప్, ఆ తర్వాత థాయిలాండ్కి వెళ్ళొచ్చాము. ఆ తర్వాత ఇంట్లో ఎవరో ఒకరు రావడం, ఆరల్స్ మేము ఏదో ఒక స్పెషల్స్ చేసుకోవడము, అలా తినేసి కొంచెం మంచినే వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సో ఇప్పుడు కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నా అండ్ స్ట్రిక్ట్గా ఫాలో. యాక్చువల్లీ అనుకోనే ఆల్మోస్ట్ ఒక 2 weeks అవుతుంది, ఇంకా ప్రాపర్గా స్టార్ట్ చేయలేదు. సో ఇక స్టార్ట్ చేయాలి ఎట్ ఎనీ కాస్ట్. సో ఇప్పుడు మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ విత్ లెమన్ వేసుకొని తాగుతున్నా. ఇందులో యాక్చువల్గా చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను సోక్ చేయడం మర్చిపోయాను. ఇంకొంచెం బెనిఫిట్స్ కోసం అయితే మీరు చియా సీడ్స్ యాడ్ చేసుకుంటే బెటర్.
నెక్స్ట్ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసాను, అది ఆరేస్తున్నాను. సో దీంట్లో ఏముంది అని అనుకుంటున్నారా, జపాన్లో అందరు ఎంత నీట్గా బట్టలు ఆరేసుకుంటారో మీకు చూపిస్తాను. నేను జపాన్కి వచ్చిన కొత్తలో మేము అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళము. సో అక్కడ కొంచెం ఇండియన్ కమ్యూనిటీ ఉండేది అండ్ మాకు తెలియదు అనమాట ఎక్కడ ఇండియన్స్ ఉంటున్నారు, ఎక్కడ జాపనీస్ ఉంటున్నారు, అంటే ఏ అపార్ట్మెంట్లో ఉంటున్నారు అని చెప్పేసి. సో కొన్ని రోజులు అయిన తర్వాత మాకు అర్థమైపోయింది. ఎలా అంటే వాళ్ళు బట్టలు ఆరేసే విధానంలో మాకు అర్థమైపోయేది, అరే వీళ్ళు ఇండియన్స్, ఇక్కడ ఇండియన్స్ ఉంటున్నారు అని చెప్పేసి. అండ్ ఆల్సో జపనీస్ వాళ్ళది కూడా ఈజీగా గుర్తుపట్టే వాళ్ళం అనమాట. బికాస్ జపాన్లో బాల్కనీస్ చాలా చిన్నగా కాబట్టి వీళ్ళు ఇలా నీట్గా హ్యాంగర్స్కి హ్యాంగ్ చేసుకొని, బయట ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్కి వీళ్ళంతా హ్యాంగ్ చేసుకొని ఇలా ఆరబెడతారు. బట్ మన ఇండియాలో అయితే దీనికన్నా ఇంకా అడ్వాన్స్ సిస్టమ్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా హ్యాంగర్స్ అవి ఇవి వస్తున్నాయి. బట్ జపాన్లో అయితే ఇలా అందరు ఫాలో అవుతారు. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆ తర్వాత దేవుడికి దీపం పెడుతున్నా. లైక్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా లైక్ దీపం పెడతాను. ఇంకా చిన్నప్పుడు అయితే చాలా ఫాలో అయిపోయేదాన్ని. కార్తీక మాసంలో కంప్లీట్గా నాన్ వెజ్ తినకుండా మండే ఫాస్టింగ్ చేసి అండ్ డైలీ టెంపుల్కి వెళ్ళేసి ఉసిరి చెట్టు కింద దీపం ముట్టించేసి ఆ తర్వాత కార్తీక పురాణం కూడా చదివేటోళ్ళము. అంటే మమ్మీ చదివితే మేము వినేవాళ్ళము. సో అలా మంచి అనిపించేది చిన్నప్పుడు. అంటే మేము ఇంకా 3 sisters కాబట్టి, అంటే నేను ఫాలో అయితే మా చెల్లి ఫాలో అయ్యేది, మా చెల్లిని చూసి మళ్ళీ ఇంకొక చెల్లి ఫాలో అయ్యేది. సో అలా మేము ఇంట్లో అందరం ఫాలో అయ్యేవాళ్ళం ఎక్సెప్ట్ మా డాడీ అండ్ మా తమ్ముడు తప్ప. లైఫ్లో మన ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ అవుతాయా లేవా అవన్నీ సెకండరీ, కానీ దేవుడి ముందు ఇలా దీపం ముట్టించేసి కూర్చుంటే మాత్రం ఆ మూమెంట్కి అయితే చాలా పాజిటివ్ అండ్ పీస్ఫుల్ అనిపిస్తుంది కదా. ఇంట్లో వర్క్స్ అంతా ఫినిష్ అయిపోయే లోపు ఆల్మోస్ట్ లైక్ 1:30 అయింది. అండ్ మధ్యలో కొంచెం ఎడిటింగ్ కూడా చేశాను ఒక 1 hour. సో ఇప్పుడు విహాన్ని తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ 1:30 అవుతుంది. అంటే 1:45కి తన స్కూల్లో తనని వదిలేస్తారు. సో మేము 1:45 to 2 మధ్యలో ఈ 15 minutes గ్యాప్లో మేము ఎప్పుడైనా వెళ్ళి తనని పికప్ చేసుకోవచ్చు. సో నేను మోస్ట్లీ లైక్ ఆన్ టైమే ఉంటా 1:45 కల్లా. సో లెట్స్ గో అండ్ పిక్ విహాన్. విహాన్ కున్, విహాన్ కమ్. One, 2, 3, go. Bye. Mommy. Come. Mommy. Hi guys. Hi guys. చెప్పు అందరికి హాయ్ గాయస్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పవా, సో యా ఇప్పుడే విహాన్ స్కూల్ అయిపోయింది అండ్ విహాన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. విహాన్ స్కూల్ నుంచి రాగానే తన డైలీ రొటీన్ అయితే తను ఫాలో అవుతున్నాడు. షూస్ తీసుకెళ్ళి తను ర్యాక్లో పెట్టుకున్నాడు. అండ్ ఆల్సో తను స్కూల్లో ఏమైనా డర్టీ అయినా ఆరెల్స్ లైక్ ఏమైనా కొంచెం తడి అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బట్టను మార్చేస్తారు. అండ్ ఆ విడిచిన బట్టని టీచర్ ఆల్రెడీ కొంచెం ఉతికేసి ఉంటుంది, బట్ ఎంతైనా బెటర్ అని చెప్పేసి ఇంటికి వచ్చాక వాషింగ్ మిషన్లో వేస్తున్నాడు విహాన్. ఓకే, హ్యాండ్ వాష్ చేసుకో. నెక్స్ట్ ఫినిష్ ఆఫ్. Thank you, Brian. Do you miss Mama? So much. ఆ రోజు నేను లంచ్లోకి అయితే శనగల కర్రీ అంటే ఛోలే అని అంటారు కదా అది అండ్ ఆల్సో టొమాటో రసం చేశాను. ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ విహాన్కి రాగానే ఫస్ట్ నేను తనకి అన్నం పెట్టేస్తాను అండ్ తనతో పాటు నేను కూడా పెట్టుకొని ఇద్దరం కూర్చొని తింటాము. సో విహాన్ ఫుడ్ టొమాటో రసం అండ్ ఆల్సో ఛోలే కర్రీ రెండు మిక్స్ చేసేసాను అండ్ సమ్ సలాడ్. అండ్ దిస్ ఇస్ మై ప్లేట్. విహాన్ స్కూల్కి వెళ్ళాను కదా, సో టీచర్ నా డ్రెస్ చూసేసి చాలా బాగుంది ఈ డ్రెస్ అని చెప్పేసి చాలా కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. ఒక 2 teachers వరకు వచ్చి చెప్పారు. సో ఈ డ్రెస్ నేను ఎక్కడ తీసుకున్నానంటే మింత్రాలో తీసుకున్నాను. సో మీకు కావాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు మా విహాన్ స్కూల్ ఏం చేశాడంటే బాటిల్కి ఇలా ఉంటుంది కదా హ్యాండిల్ మనం ఇక్కడ క్యారీ చేసుకోవడానికి, అంటే మొత్తం తీసేసి ఒక్కొక్కటి ఊడబీకేశాడు.
సో వాళ్ళ టీచర్ ఏమంటుంది, కొత్తదైనా తీసుకురండి, ఇది ఇట్లా పీకేసాడు కదా, ఐఎమ్ రియల్లీ సారీ అని టీచర్ చెప్తుంది. మా విహాన్ ఆగం చేశాడు. ఆ టీచర్ ఎందుకు సారీ చెప్తుందో నాకు అర్థం కాలేదు. జాపనీస్ టీచర్స్ చాలా పొలైట్గా ఉంటారు. అంత ఏదైనా ఒకవేళ కంప్లైంట్ చెప్పినా కూడా అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారనమాట. ఫస్ట్ వాళ్ళు సారీ విహాన్ ఇలా చేశాడు, ఐఎమ్ రియల్లీ సారీ గో. నిజంగా వాళ్ళు ఆల్మోస్ట్ ఎన్నిసార్లు సారీ చెప్పారంటే ఒక 20 times వరకు అయితే సారీ చెప్పారేమో. అంటే నేను వచ్చి విహాన్ని తీసుకొని వెళ్ళిపోయే వరకు నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ వాళ్ళు ఏమైనా చేశారా అని అనుకున్నా. అంటే వాళ్ళతోని బై మిస్టేక్ లో ఇలా ఏమైనా అయిందా అనేసి అలా అనుకున్నాను. అంటే వాళ్ళు చెప్పే సారీస్కి నాకు అలాగే అనిపించింది. తర్వాత విహాన్ని అడిగాను అనమాట, విహాన్ ఎవరు చేశారు విహాన్ ఇది అది అని చెప్తే, నేనే చేశాను మమ్మీ సారీ అని చెప్పి ఆయన అంటున్నాడు. అప్పుడు అర్థమైంది, ఓకే మా విహాన్ వేసాడు ఇది అని చెప్పేసి. బట్ ఆయన టీచర్స్ చాలా సారీస్ చెప్పారు. సో అంత పొలైట్గా ఉంటారు జాపనీస్ స్కూల్లో. సో అది. అండ్ ఇప్పుడు ఇంకో కొత్తది తీసుకురావడం కన్నా నాకేమనిపిస్తుంది అంటే, సో వీళ్ళు ఇక్కడ ఈ కార్నర్కి అయితే ఇలాగే కట్ చేసి ఇక్కడ కొంచెం హీట్ పెట్టారు. సో దీనికి కూడా మనం ఇక్కడ కట్ చేసేసి హీట్ పెట్టేద్దాం. సో చూద్దాం. ఇప్పుడు దీనివల్ల నేను బాటిల్లో రీప్లేస్ చేయాల్సి వస్తుంది. వర్కౌట్ అయింది. ఓకేనా? ఇప్పుడు కంట్రీ చేంజ్ అయినా కానీ మదర్కున్న రెస్పాన్సిబిలిటీస్ అయితే చేంజ్ అవ్వవు కదా. సో తను ఎక్కడున్నా కూడా తను చేయాల్సిన వర్క్స్ అయితే తను చేయాల్సిందే, తన రెస్పాన్సిబిలిటీస్ ఫాలో అవ్వాల్సిందే. సో అది చేయకపోతే మాత్రం హౌస్ అంతా ఇన్కంప్లీట్ ఉంటుంది కదా. మనం మదర్ అయ్యాక మన మదర్ వాల్యూ ఏంటో ఇంకా ఎక్కువ తెలుస్తుంది కదా. సో విహాన్ పుట్టిన కాడి నుంచి నాకు ఇది చాలా అంటే చాలా తెలిసేది. సో నేను అంతకుముందు చాలా లైట్ తీసుకునేదాన్ని మా మమ్మీకి. అంటే ఇట్స్ ఓకేలే మమ్మీ చేసిన దాంట్లో ఏముంది అన్నట్టే అట్లా అనిపించేది. కానీ నేను మదర్ అయ్యాక నాకు తెలుస్తుంది నిజంగా మా మమ్మీ ఎలా చూసుకుందో అని చెప్పేసి. నాకైతే విహాన్ ఒక్కడే, ఇంకా మా మమ్మీ అయితే 4 members అనమాట, మేము సిబ్లింగ్స్. సో మా 4 members ఎలా చూసుకుంది, ఎలా మేనేజ్ చేసింది అసలు అని చెప్పేసి అయితే ఇప్పుడు తలుచుకుంటే నిజంగా మా మమ్మీ చాలా గ్రేట్ అని అయితే నాకు అనిపిస్తుంది. మన మదర్ జనరేషన్లో ఉన్న మదర్స్ అందరూ గ్రేటే. బికాజ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏది పెట్టుకోకుండా కంప్లీట్గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు, వీటికే వాళ్ళ టైం అంతా డెడికేట్ చేసేవాళ్ళు. అసలు మనమైతే వాళ్ళలాగా ఎప్పుడు ఉండలేము. విహాన్ డైలీ రొటీన్లో అయితే కంపల్సరీగా 1 hour అయితే చదివిపిస్తాను. ఎందుకంటే విహాన్ వెళ్ళేది జాపనీస్ స్కూల్ కాబట్టి అక్కడ ఓన్లీ యాక్టివిటీసే చేపిస్తారు. ఆ యాక్టివిటీస్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా మంచిగా అవుతుంది. కాకపోతే మళ్ళీ ఎడ్యుకేషన్లో వెనకబడిపోతారేమో అని చెప్పేసి భయంతో నేను తనకి మొత్తం నేర్పిస్తూ ఉంటాను. WX X Y Z Y. Yes. 1 3 second and dog. సో విహాన్ అయితే ABCs రాశాడు. సో ఇప్పుడే రీసెంట్ టైమ్స్లో నేర్చుకుంటున్నాడు. తనంతటా తనే రాస్తున్నాడు. కాకపోతే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. రాయగా తనే పర్ఫెక్ట్ అవుతాడు. సో పృథ్వీ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసాడు. ఇంట్లో వెజిటబుల్స్ లేవని చెప్పేసి మళ్ళీ బయటికి వచ్చాము మేము అందరం కలిసి. వాట్ యు వాంట్? బ్రోకోలీ ఉంది ఇంట్లో, బ్రోకోలీ ఉంది. బ్రోకలీ తీసుకున్నా. బ్రోకలీ దమ్మే ఫిష్. ఇది మమ్మీ నాడు. మమ్మ ఇది కావాలా అడుగు. ఎస్. ఈయనకు బాస్కెట్, ఈయన నింపుతాను, వీళ్ళ డాడీ నింపుతాడు. ఈయన బరువు ఉండేటి ఈయన నింపుతాను. అన్నీ ఒకటే కంచన్. ఆనియన్ పప్ప తీసుకున్నాడు ఆల్రెడీ. ఇక్కడ వంకాయలు ఎన్ని రకాలు ఉన్నాయి మన ఇండియాలో దొరికినట్టే. తెల్ల వంకాయ, పెద్ద వంకాయ, అండ్ పొడుగు వంకాయ, పొడుగు వంకాయ,
మీడియం వంకాయ మీడియం వంకాయ. చిన్నవి కూడా ఉంటాయి కదా ఇప్పుడు. Daddy. ఏ తీసుకో మరి అదే. ఇది తవా అనేది అంటారు చూడండి, తవా ఫ్రై. ఇదేంటంటే ఇది ముల్లంగి రాడిష్ అంటారు కదా. సో మన ఇండియాలో అయితే చాలా సన్నగా దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ సోరకాయ సైజ్ అంతా ఉంది. బట్ అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ అయితే ఉండదు ఈ దాంట్లో మన ఇండియాలో ఉన్నంత. సో ఇదేంటంటే చిన్నగా కట్ చేసి కూడా సేల్ చేస్తారు. సో సాంబార్కి బాగుంటుంది అని చెప్పేసి ట్రై చేద్దామనేసి తీసుకున్నాను. సో ఇలా మా గ్రాసరీ షాపింగ్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. ప్లీజ్ ఇలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, bye bye.